అనంత్ గారు ఇప్పుడు ఫుల్లీ సెటిల్ అయిపోయారు కాబట్టి ఎన్ఆర్ఐ నుంచి ఆర్ఐ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అమెరికా ఇస్ ఆల్ అబౌట్ ఇండివిజువల్ రెస్పెక్ట్, ఇండివిజువల్ ఫ్రీడమ్. నో మ్యాటర్ వాట్ రేస్, వాట్ ఫైనాన్స్, నువ్వు బీదవాడివా, గొప్పవాడివా, ఏ జాతి వాడివా లేదు. ఇక్కడ ఉంది. నువ్వు బాగా డబ్బులు ఉన్నవాడైతే ఒకలాగా చూస్తారు, డబ్బులు లేనివాడైతే ఒకలాగా చూస్తారు. నా ఇంట్లో గడ్డి కోసేవాడైనా, మా ఇంట్లో తుడిచేవాడినైనా నేను అట్మోస్ట్ హ్యూమన్ రెస్పెక్ట్ ఉంటుంది. సో ఇది ఎప్పుడైనా మారే అవకాశాలు? అది మారితే కానీ ఇండియాకి రాను, అంతేనా? అంతే, డౌటే లేదు. థ్యాంక్ యూ సో మచ్. సివిక్ సెన్స్ నెంబర్ 1 కంప్లైంట్, పొల్యూషన్ నెంబర్ 2 కంప్లైంట్, ట్రాఫిక్ నెంబర్ 3 కంప్లైంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెంబర్ 4 కంప్లైంట్. పొలిటికల్ సిస్టమ్ ఈజ్ ద టాప్ మోస్ట్ ఆఫ్ ఆల్ దిస్. ఈ పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు మారినంత వరకు నేను ఇండియాకి రాను. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడో మేము ఇండియాలో ఉన్నాం. మీకు రాజకీయ నాయకులు చూపించుకోండి, నేను బోల్డ్గా చెప్తున్నా. ఈ కుళ్ళు పట్టిన, ప్రక్షాళన చేయలేని, ఈ రాజకీయ భ్రష్టు పట్టిన, లంచగొండితనంతో కూడిన రాజకీయ వ్యవస్థ మారే వరకు మాలాంటి ఎన్ఆర్ఐలు, ఈ దేశాన్ని ప్రేమించే ఎన్ఆర్ఐలు రారు.